యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మన జిన్‌వు డ్రాగన్ మోనార్క్‌తో అయితే ఫైట్ చేయబోతున్నాడు. లిటరల్లీ యొక్క చాప్టర్స్ మాత్రం చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్‌ని గనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంకేం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో డ్రాగన్ మోనార్క్ గాడు జిన్‌వుని చూస్తూ ఇలా అనుకుంటాడు. నేను ఎందుకని ఐరన్ మోనార్క్‌ని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను? వాడు నన్ను మోసం చేశాడా? లేదా నీ యొక్క ప్లాన్‌లో ఇది భాగమా? ఏదైనా సరే వీడిని నేను ఖచ్చితంగా చంపేస్తానని ఫైర్ బ్రీత్ యూజ్ చేసి జిన్‌వు మీదకి అటాక్ చేద్దామని చెప్పి చూస్తాడు. దాంతో ఆ యొక్క డ్రాగన్ మోనార్క్ గాడు వేసిన అటాక్‌కి లిటరల్లీ ఆ యొక్క ప్లేస్ మొత్తం మసిలా మారిపోతుందన్నమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడు గాల్లో చూస్తే జిన్‌వు అయితే ఉంటాడు. జిన్‌వు గాల్లో ఉండి ఎరైజ్ అంటాడనమాట. దాంతో జిన్‌వు యొక్క షాడో డ్రాగన్స్ అనేవి ఆ డ్రాగన్ మోనార్క్ మీద అటాక్ చేద్దామని చెప్పి చూస్తాయి. అప్పుడే లూ జియాంగ్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. అక్కడేమో మన లూ జియాంగ్ అయితే మాన్‌స్టర్స్‌ని నరుకుతూనే ఉంటాడనమాట. ఇంకిలా అనుకుంటాడు. ఈ యొక్క జెయింట్స్ అనేవి పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే మేము ఒక సముద్రంలో ఏం ఫైట్ చేయట్లేదు కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అక్కడి నుంచి వస్తున్న మ్యాజిక్ పవర్ ఏదైతే ఉందో అది ఒక గర్జనలా అనిపిస్తుంది నాకు. ప్రాబబ్లీ ఒక 10,000 హంటర్స్ వరకు అసలు అంతులేని మ్యాజిక్ బీస్ట్‌లతో పోరాడుతూనే ఉంటున్నట్టున్నారు ఇంతవరకు. ఎస్పెషల్లీ ఇంత దూరాన్ని నుంచి కూడా నేను ఆ యొక్క మ్యాజిక్ పవర్‌ని సెన్స్ చేస్తున్నప్పుడు నా బాడీ షివర్ అవుతుంది. అని చెప్పి చూస్తే మన జిన్‌వు యొక్క మ్యాజిక్ పవర్ అండ్ డ్రాగన్ మోనార్క్ గాడి యొక్క మ్యాజిక్ పవర్ 2 క్లాష్ అవుతున్నట్టయితే ఉంటాయన్నమాట. ఇంక లూ జియాంగ్ ఉండి వాళ్ళక్కడ కూడా మొదలుపెట్టేసారా? అని చెప్పి చూస్తే డ్రాగన్ మోనార్క్ గాడు జిన్‌వు పంపించిన షాడో సోల్జర్స్ అందరిని కూడా ఒక్క అటాక్‌లో లేపేస్తాడు. ఇంకిలా చెప్తాడు. ఏంటి? ఆ యొక్క మూర్ఖత్వమైన షాడో సోల్జర్సా నీ యొక్క ఆర్మీ? నిజానికి నీ యొక్క మెయిన్ ఫోర్స్ అనేది ఐరన్ మోనార్క్ గాడి దగ్గరికి పంపించి వాడితో ఫైట్ చేయిస్తున్నావు. కానీ ఈ యొక్క ట్రూప్స్‌నేసుకొని నాతో ఫైట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నావా? అని చెప్పి చూస్తే జిన్‌వు ఒక పోర్టలేసుకొని పారిపోతూ ఉంటాడు. ఏంటి వాడు పారిపోతున్నాడా? ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను వాడిని వెళ్ళనివ్వను. అని చెప్పి డ్రాగన్ మోనార్క్ కూడా ఆ యొక్క పోర్టల్‌లోకైతే వస్తాడు. ఇక్కడ చూసుకుంటే జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్ చాలా మందైతే ఉంటారు. ఇంక డ్రాగన్ మోనార్క్ ఉండి ఏంటి? వీడు ఆల్రెడీ ఐరన్ మోనార్క్ గాడి ట్రూప్స్‌ని అబ్జర్బ్ చేసేసుకున్నాడా? అని చెప్పి చూస్తే అక్కడ బెరు అండ్ బిలియన్ వీళ్ళిద్దరూ కూడా ఐరన్ మోనార్క్ గాడిని సావగొడుతూ ఉంటారు. ఈ డ్రాగన్ మోనార్క్ గాడుండి వీడు ఐరన్ మోనార్క్ యొక్క ట్రూప్స్‌ని డిఫీట్ చేశాడు. ఆ తర్వాత నా దగ్గరకొచ్చాడు. చూస్తూ ఉంటే ఇదొక చెత్త స్ట్రాటజీ ఏం కాదు. నువ్వు నిజానికి చాలా మూర్ఖుడివి షాడో మోనార్క్ అని చెప్పి చూస్తే అక్కడ యోగమోంటు గాడు చాలా పోర్టల్స్ ఏసుకొనైతే రెడీగా ఉంటాడనమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి ఏంటి? నువ్వు అనుకోవచ్చు నేను మాత్రమే నేను చేస్తున్నానని. కానీ నీకు తప్పుగా అర్థమైంది. మోనార్క్ ఆఫ్ ట్రాన్స్‌ఫిగరేషన్ అయిన యోగమౌంట్ ఈ యొక్క గేట్స్‌ని ముందుగానే ప్రిపేర్ చేశాడు. అండ్ వాడి ద్వారా నేను నా యొక్క ట్రూప్స్‌ని ఎంతమందిని కావాలంటే అంతమందిని సమ్మన్ చేసుకోవచ్చు. చూస్తూ ఉంటే నీ యొక్క ప్లాన్స్‌ని నాశనం చేసినట్టున్నాను. నీ యొక్క తప్పటడుగులే నీ యొక్క చావుకే కారణమవుతాయి. ఇదే నీ యొక్క బలమైన నష్టం. అంటే వెంటనే జిన్‌వు నవ్వి క్యాన్సిల్ సమ్మన్ అయితే చేస్తాడనమాట. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడుండి హేయ్! ఎందుకు నీ యొక్క సమ్మన్స్‌ని క్యాన్సిల్ చేశావు? నువ్వు ఆల్రెడీ గివ్ అప్ ఇచ్చేస్తున్నావా? అయినా కూడా ఈ ఓవర్‌వెల్మింగ్ డిఫరెన్స్ చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా గివ్ అప్ ఇయటంలో స్ట్రేంజ్ అనేదేమీ లేదు. అని చెప్పి చూస్తే జిన్‌వు కళ్ళ నుంచి గ్లో లైన్స్ అయితే వస్తూ ఉంటాయి. అది చూసి డ్రాగన్ మోనార్క్ గాడు హే! ఇలా జరగకూడదు. నిజానికి కామిష్ యొక్క రూన్ స్టోన్ అనేది ఈ యొక్క డ్రాగన్స్ అన్నిటికి కూడా వర్స్ట్ ఎనిమీ. ఒక ఆత్మ నుంచి వచ్చే అరుపు నిజానికి అది అసమర్థతని కలిగిస్తుంది. వాళ్ళని నిరాశపరుస్తుంది. వాళ్ళ యొక్క స్నేహితులు ఆర్ ఎల్స్ వాళ్ళ యొక్క శత్రువులు అనేది వాళ్ళకి తేడా అనేదే లేదు. అని చెప్పి చూస్తే మన జిన్‌వు డ్రాగన్ ఫైర్‌నయితే యూజ్ చేస్తాడనమాట. దాంతో డ్రాగన్స్ అన్నీ గూడా పడిపోతాయి. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి ఇప్పుడు నాకర్థమైంది ఎందుకు డ్రాగన్స్ మూవ్ అవ్వలేకపోతున్నాయో. కానీ వాడు యోగమౌంట్ యొక్క థాట్స్‌ని గూడా మేనేజ్ చేశాడా? అనేలోగా జిన్‌వు వాడి దగ్గరకొచ్చి నన్ను ఫాలో అవ్వు. అంటే డ్రాగన్ మోనార్క్ గాడుండి ఓహ్! వాడు ఇందుకోసమేనా వెయిట్ చేస్తోంది అని చెప్పి చూస్తే మన జిన్‌వు షాడో ఎక్స్‌చేంజ్ స్కిల్ యూజ్ చేసి తన యొక్క ప్యాలెస్ దగ్గరికైతే తీసుకెళ్తాడు. ఇంక డ్రాగన్ మోనార్క్ ఉండి ఏంటిది? అంటే జిన్‌వు ఉండి నీ యొక్క ఆర్మీకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్న వరల్డ్ ఇది. అంటే ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి ఒకవేళ నువ్వు నీ యొక్క వార్‌లో ఆల్ ఔట్ ఇచ్చుంటే అక్కడ నీకు చాలా అడ్వాంటేజెసే ఉంటాయి. పైగా నీకు నీ యొక్క షాడో సోల్జర్స్ కూడా ఉన్నారు. కానీ చూసుకుంటే నీ యొక్క మ్యాజిక్ పవర్‌ని చాలా దారుణంగా లాగేస్తది. పైగా నువ్వు నన్నిక్కడికి లాక్కు రావాలన్న నీ ప్లాన్ చాలా అమేజింగ్ అనే చెప్పుకోవచ్చు. నిజానికేంటి ఇదేనా నీ యొక్క క్యాస్టిల్ అంటే జిన్‌వు ఉండి అవునంటాడు. ఇంక డ్రాగన్ మోనార్క్ ఉండి అది షాడో మోనార్క్ యొక్క టెరిటరీ అంతేం కాదులే. అంటే ఇంక జిన్‌వు ఉండి ఓహ్! అలానా? నేననుకున్న దాని ప్రకారం ఈ యొక్క క్యాస్టిల్‌లో నీ యొక్క శవపేటికని దాచిపెట్టొచ్చు. అంటే ఇంక డ్రాగన్ మోనార్క్ ఉండి
ఓహ్! అలా అయితే ఈ యొక్క ఫైట్ అయిపోయేలోగా నా ట్రూప్స్ నన్ను కనిపెడతారో లేదో అని చెప్పి చూస్తే డ్రాగన్ మోనార్క్ గాడు ఒక డ్రాగన్ లాగైతే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాడు. ఈవెన్ జిన్‌వు కూడా తన యొక్క షాడో సోల్జర్స్‌ని కూడా సమ్మన్ చేసుంటాడు. ఇంకప్పుడే మిస్ సెల్నర్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడేమో యూఎస్‌లో వచ్చే ఫ్లేమ్స్‌ని చూస్తూ ఉంటుందన్నమాట తను. ఇంకక్కడ డేవిడ్ కూడా ఉంటాడు. తనుండి ఇలా అంటాడు. మిగతా యొక్క మనుషులందరి మానా కూడా తగ్గిపోతుంది. అండ్ ఈ మాన్‌స్టర్స్ ప్రతి ఒక్కళ్ళని చంపుకుంటూనే వెళ్తున్నాయి. నేను ఎప్పుడూ అనుకోలేదు హంటర్ సంగ్ జిన్‌వు నిజం చెప్తున్నాడని. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంటే ఇంక మిస్ ఎల్నర్ ఉండి ఆ యొక్క హంటరే కాదు మనకుంది. ఎందుకో తెలుసా? ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క హంటర్ వాళ్ళ యొక్క ఓన్ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి ఈ యొక్క బ్యాటిల్స్‌లోకి దిగారు. ఈవెన్ ఈ ర్యాంక్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ఎస్ ర్యాంక్స్ కావచ్చు. ఈ ర్యాంక్ వాళ్ళ ఎబిలిటీస్ చూసుకుంటే నార్మల్ హ్యూమన్ కంటే కాస్త స్ట్రాంగే. అయినా కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు మ్యాజికల్ వెపన్స్‌ని క్యారీ చేయగలరు మిగతా యొక్క సోల్జర్స్‌లా కాకుండా. కాబట్టి వాళ్ళ యొక్క ఫుల్ స్ట్రెంగ్త్‌ని బ్యాటిల్‌లో అనేది చూపించకపోవచ్చు. పైగా ఒక సి ర్యాంక్స్‌కి అండ్ ఒక డి ర్యాంక్స్‌కి పెద్ద తేడా అనేది ఏముండదు. ఎందుకంటే ఒక మాన్‌స్టర్‌ని ఒక ఈ ర్యాంక్ హంటర్ చూసుకుంటే, అదే మాన్‌స్టర్స్‌ని ఒక 3 డి ర్యాంక్ హంటర్స్ అయితే దాన్ని హంట్ చేస్తారు. అలా చూసుకుంటే ఒక సి ర్యాంక్ హంటరు ఒక 10 మాన్‌స్టర్స్‌ని హంట్ చేస్తాడు. ఇంక ఎస్ ర్యాంక్స్ అంటావా? వాళ్ళు తలుచుకుంటే ఆ మాన్‌స్టర్స్ యొక్క గ్రూప్‌ని లేపేయగలరు. వాళ్ళు మిగతా యొక్క స్టార్స్ లాగా వెలగగలరు. ఎందుకంటే ఆ యొక్క ఇండివిడ్యువల్ స్టార్స్ అనేవి ఆ యొక్క షేప్స్‌ని డ్రా చేస్తే గనక మనం చాలా బాగా కనపడతాం. అవి మనకి ఫ్యూచర్‌ని అనేది చూపిస్తుంది. అదే దాన్ని హోప్ అని చెప్పి పిలుస్తారు. ఇంకప్పుడే ఊహించోళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ పక్కనే ఊహించోళ్ళ యొక్క అసిస్టెంట్ ఉండి చూస్తూ ఉంటే అంట సంగ్ యొక్క ప్లాన్ వర్క్ అయినట్టే ఉంది. అంటే ఇంక ఊహించోళ్ళుండి అంట సంజును నాకేదో చెప్పబోయాడు. అది నాకు గుర్తుంది. తను నాకేం చెప్పాడంటే ఒక అన్‌హాబిటెడ్ ఐలాండ్ అయితే ఉంది. అది ఒక 10 కిలోమీటర్స్ సైజ్ అంతుంటుంది. అందులోంచి గేట్స్ అనేవి వచ్చేసి కొలాప్స్ చేసేసాయి. అప్పుడే ఒక భయంకరమైన మాన వచ్చి స్ప్రెడ్ అయిపోయింది. ఒకవేళ ఈ యొక్క బ్యాటిల్‌లో డ్యామేజ్ అనేది తక్కువైతే గనక వాళ్ళు ఆ యొక్క ప్లేస్‌లోనే ఫైట్ చేసుకుంటున్నారా అని ఊహించాలనుకుంటే వెనకాల నుంచి అసిస్టెంట్ ఉండి నేను మిగతా యొక్క హంటర్స్‌ని కూడా పంపనా అంటే ఊహించోళ్ళుండి మన దగ్గర ఎస్ ర్యాంక్ హంటర్స్ లేరు గదా! అలాంటప్పుడు మనం ఎలాంటి హంటర్స్‌ని పంపిస్తాం? కాబట్టి ఇప్పుడు మనం ఈ ర్యాంక్ హంటర్స్‌ని పంపిద్దాం. ఎందుకో తెలుసా? ఈవెన్ హంటర్ సంగ్ జిన్‌వు కూడా ఒక ఈ ర్యాంక్ హంటరే. వాడికేమో అర్థం కాదు. ఇంక ఊహించోళ్ళుండి నిజానికి అది నాకు తెలుసు అది పాసిబుల్ అని. ఎందుకో తెలుసా? ఒక ఈ ర్యాంక్ హంటర్ ఒక హీరోలా మారాడు. అని చెప్పి చూస్తే మన జిన్‌వు దగ్గరికైతే తీసుకెళ్తారు. మన జిన్‌వు ఏమో ఆ డ్రాగన్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంక తీరా చూస్తే మన బెలియన్ ఆ డ్రాగన్ మోనార్క్ గాడి యొక్క నోరుని మూసేస్తాడనమాట. ఇంక మిగతా యొక్క సోల్జర్స్ కూడా వాడిని నేలకేసి కొడతారు. ఇంక టస్క్ ఏమో ఫైర్ మ్యాజిక్‌ని అయితే యూజ్ చేస్తాడనమాట. ఇంక బేరు అండ్ గ్రీడ్ మన డ్రాగన్ మోనార్క్‌ని అటాక్ చేసేస్తారు. ఇంకప్పుడు ఐగ్రీస్ ఉండి తన యొక్క ఎలక్ట్రిక్ వేవ్స్‌తో అయితే వాడికి షాక్ ఇస్తాడు. ఇంక జిన్‌వు గూడా ఇది పర్లేదే బానే వర్క్ అయినట్టుందే. అంటే డ్రాగన్ మోనార్క్ గాడుండి ఇది ఎంత బావుంది. నాకంటే స్ట్రాంగ్‌గా ఉన్న ఎనిమీస్‌తో ఫైట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అని ఆపోజిట్‌లో ఉన్న సిట్యుయేషన్ నేను కనుక్కోగలను. కాబట్టి నా యొక్క ట్రూ స్ట్రెంగ్త్‌ని నీకు చూపిస్తా. డ్రాగన్ ఫియర్ అని చెప్పి యూజ్ చేస్తాడనమాట. అని చెప్పి చూస్తే జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్ మాయమైపోతూ ఉంటారు. ఇంక జిన్‌వు మనసులో అనుకుంటాడు. ఏంటి డ్రాగన్ ఫియరా? ఇలా చూసుకుంటే నా యొక్క షాడో సోల్జర్స్‌ని కంట్రోల్ చేయలేను. క్యాన్సెల్ సమ్‌వన్ అనైతే చెప్తాడనమాట. బట్ ఈరోజు చూసుకుంటే ఆ డ్రాగన్ మోనార్క్ గాడు ఒక ఫైర్ బ్రీత్‌నైతే యూజ్ చేస్తాడు. బట్ మన జిన్‌వు దాన్ని డాడ్జ్ చేసేస్తాడు. డ్రాగన్ మోనార్క్ గాడుండి ఇదే నా యొక్క ట్రూ పవర్. ఇదే అవతార్ యొక్క డిస్ట్రక్షన్. ఎవరైతే వాళ్ళని సాక్రిఫైస్ చేసుకోవటానికి హెసిటేట్ చేయరో వాళ్ళే ఆ యొక్క యుద్ధంలో గెలుస్తారు. ఈ యొక్క రక్తం, ఈ యొక్క అరుపులు, ఈ యొక్క డిస్ట్రక్షన్ అనేది నా చెవులో మోగుతూనే ఉంది. నన్ను క్రియేట్ చేసింది కేవలం వార్ కోసమే. ఇదే నేను యాంటేరిస్. ఈ డ్రాగన్స్ అన్నిటికీ మహారాజుని. ఈ యొక్క డిస్ట్రక్షన్ అన్నిటికీ చక్రవర్తిని. ది కింగ్ ఆఫ్ డ్రాగన్స్. డ్రాగన్ మోనార్క్‌ని. అంటే ఇంక జనువు ఉండి వాడి యొక్క మాన అనేది చాలా భయంకరంగా ఉంది. కింగ్ ఆఫ్ జేమ్స్ చనిపోయినప్పుడు తన యొక్క మాన అనేది భూమి లోపల మునిగిపోయి ఉండాలి. పైగా ఆ యొక్క అటాక్‌కి ఎగనెస్ట్‌గా వెళ్ళలేదు. ఈవెన్ చనిపోని సోల్జర్స్ కూడా వెంటనే పెరిష్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళకి సూటిగా ఒక అటాక్ తగిలితే అని చెప్పి జిన్‌వు అనుకుంటే ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి నువ్వు అంతలాగా నర్వస్ అవ్వాల్సిన పని లేదు షాడో మోనార్క్. ఎందుకంటే నువ్వు నా యొక్క చేతిని పట్టుకున్నప్పుడు నేను నీ యొక్క చేతిని విరిచేసేవాడిని. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నువ్వు నన్ను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను ఇంప్రెస్ చేసావు. ఎంతైనా మోనార్క్స్‌లో నువ్వు ఒకడివే. అందుకే నీతో మంచిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి డ్రాగన్ మోనార్క్ తన యొక్క ఒరిజినల్ ఫామ్‌కైతే వచ్చేస్తాడు. ఇంకిలా చెప్తాడు.
ఒకవేళ నీకు షాడో మోనార్క్ మెమరీస్ అనేవి వస్తే నీకు మొత్తం తెలిసే ఉంటుంది ఆల్రెడీ. కానీ మన యొక్క శత్రువు ఈ యొక్క వరల్డ్‌లో ఎగ్జిస్ట్ చేయలేదు. కానీ వాడు ఆకాశానికి అవతల ఎగ్జిస్ట్ చేసున్నాడు. వాళ్ళే రూలర్స్. కేవలం వాళ్ళకి ఒక మీనింగ్ మాత్రమే తెలుసు. అదే ఎగ్జిస్ట్ చేసున్న మోనార్క్స్ ఎవరైతే చీకట్లో పుడతారో వాళ్ళని డెస్ట్రాయ్ చేసేయటం. అయినా కూడా షాడో మోనార్క్ ఇందులో ఎక్సెప్షన్ కాదు. కానీ నేనేమనుకున్నానంటే నిన్ను చంపేసి వాళ్ళతో ఫైట్ చేద్దామని చెప్పి ప్రిపేర్‌గా ఉన్నా. కానీ నీ యొక్క ఫైట్‌ని చూసిన తర్వాత నేను నా మైండ్‌ని మార్చుకున్నాను. నిజమైన షాడో మోనార్క్ అయిన యాష్‌బర్న్ కన్నా నువ్వు ఒక డిఫరెంట్ టాలెంట్స్‌నైతే పొజెస్ చేస్తున్నావు. అప్పుడే నేను నీ యొక్క గ్లోరియస్ గెలుపుని చూశాను నీ యొక్క టాలెంట్స్ ద్వారా. కాబట్టి నీ యొక్క ఫ్యామిలీని వదిలేయమంటావా? వదిలేస్తా. ఈ యొక్క కంట్రీని వదిలేయమంటావా? అది కూడా చేస్తా. అంతెందుకు నేను నా యొక్క సోల్జర్స్ ఈ యొక్క వరల్డ్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటావా? నేను మెదలకుండా వెళ్ళిపోతాను. ఈ యొక్క భూమికి ఒక రాజవ్వు. పైగా నేను నీ యొక్క క్యాస్ట్‌లకి మాత్రమే కాదు, ఈ యొక్క భూమి మొత్తానికి రాజవ్వు అని చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అలాంటి క్వాలిఫికేషన్స్‌ని పొజెస్ చేస్తున్నావు అని చెప్పి హ్యాండ్ ఇస్తూ ఇలా చెప్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆ హ్యాండ్‌ని పట్టుకో. ఒకవేళ మనం కంబైన్ అయ్యి ఆ రూలర్ సోల్జర్స్‌ని చంపేస్తే నీ యొక్క ఫ్యామిలీ, ఈ యొక్క కంట్రీ, ఈ ప్లానెట్ మొత్తం కూడా పీస్ అండ్ ఫ్రీడమ్‌ని తెచ్చుకోగలదు. ఇదెలా ఉంది షాడో మోనార్క్? నాతో పాటు జాయిన్ అవుతావా? అంటే జిన్‌వు ఉండి నాకు నవ్వు తెప్పించకు. నేను నిన్ను నమ్ముతానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నేను నమ్మను. ఎందుకంటే నీ యొక్క కళ్ళు నన్ను చంపేయమని చెప్పి అరుస్తూ ఉన్నాయి అని చెప్పి డ్రాగన్ మోనార్క్‌ని నవ్వితే జిన్‌వు కూడా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి చూస్తూ ఉంటే నేనది దాచలేనట్టున్నానే. అయినా కూడా పర్లేదు. ఇప్పటి వరకు నువ్వు చేసిన దానికి అనుభవిస్తావు. అలా అయితే ప్రిపేర్‌గా ఉండు షాడో మోనార్క్ అని చెప్పి డ్రాగన్ మోనార్క్ గాడు జిన్‌వు మీదకైతే అటాక్‌కి వస్తాడనమాట. జిన్‌వు ఏమో గాల్లోకి ఎగిరి కైజల్‌ని పిలుస్తాడు. బట్ ఈలోగా డ్రాగన్ మోనార్క్ గాడు జిన్‌వు మీదకి ఫైర్ బ్రెత్‌నైతే యూజ్ చేస్తాడనమాట. దాంతో జిన్‌వు కైజల్‌నేసుకొని డౌన్‌కైతే వస్తాడు. డౌన్‌కొచ్చిన తర్వాత డ్రాగన్ మోనార్క్ దగ్గరకొచ్చి తన యొక్క డ్రాగన్స్‌తో కోసుకుంటూ వెళ్ళిపోతాడు. అయినా కూడా ఒక చిన్న గీత కూడా పడదనమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడుండి "ఏయ్! నువ్వు అలాంటి వాడితో నన్ను హర్ట్ చేయలేవు" అని చెప్పి వెంటనే డ్రాగన్ ఫియర్‌ని మళ్ళీ ఇసురుతాడు జిన్‌వు మీదకి. దాంతో కైజల్ అయితే ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇంక కైజల్ జిన్‌వుని పట్టుకొని విసిరేస్తుందనమాట. విసిరేసిన తర్వాత మన కైజల్ మీదకి ఆ డ్రాగన్ మోనార్క్ గాడు ఫైర్ బ్రెత్‌నైతే యూజ్ చేస్తాడు. యూజ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ మొత్తం నాశనం అయిపోతుంది. ఇంకిలా చెప్తాడు, "ప్రాబబ్లీ నువ్వు అలాంటి అటాక్‌తో చనిపోయి ఉండవులే" అని. తీరా చూస్తే జిన్‌వు వాడి దగ్గరికైతే వస్తాడనమాట. వచ్చి డ్రాగన్స్‌తో పొడుస్తూనే ఉంటాడు. బట్ వాడికి ఏమీ అవుతూ ఉండదు. ఇంక వెనకాల నుంచి హ్యాండ్‌తో జిన్‌వు మీదకి అటాక్ చేద్దామని చెప్పి చూస్తే జిన్‌వు ఎరైజ్ అని అంటాడు. దాంతో జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్ అయితే వస్తారనమాట. రాగానే ఆ డ్రాగన్ మోనార్క్ గాడి యొక్క మెడకాయని జిన్‌వు యొక్క షాడో సోల్జర్ కొరికేస్తుంది. ఇంకప్పుడే 2 డ్రాగన్స్ వచ్చి ఆ యొక్క డ్రాగన్ మోనార్క్ మీద ఫైర్ బ్రెత్స్‌ని యూజ్ చేస్తూ ఉంటాయి. అది చూసి జిన్‌వు కూడా మనసులో అనుకుంటాడు, ఆ యొక్క ఫైర్ అటాక్స్ వాడి ముందు ఏమీ పని చేయవా? వీడికి చాలా డిఫెన్స్ అండ్ మ్యాజిక్ పవర్ కూడా ఉంది. నేను ఇప్పటి వరకు ఫైట్ చేసిన వాళ్ళ కంటే కూడా. నేను నా యొక్క యూజువల్ ఫైటింగ్‌ని వీడి ముందు వాడలేను. నేను కాస్త స్ట్రాంగ్ అవ్వాలి. నాకు పవర్ కావాలి. ఆ పవర్ ఎలా ఉండాలంటే నా యొక్క చేతులతోనే కొండల్ని విరిచేంత పవర్ ఉండాలి. అంటే వెంటనే జిన్‌వుకి గుర్తొస్తుంది. హే! ఆగు, ఆర్మర్ అని చెప్పి అనుకుంటాడు. ఇంక డ్రాగన్ మోనార్క్ గాడేమో జిన్‌వు యొక్క షాడో సోల్జర్స్‌ని లేపేసి ఉంటాడనమాట. ఇంకిలా చెప్తాడు, "ఏంటి? నువ్వు ఆ యొక్క షాడో సోల్జర్స్‌తో నన్ను డిఫీట్ చేద్దామనుకుంటున్నావా?" అని చెప్పి పక్కకి చూస్తాడనమాట. ఏంటది? ఆ యొక్క డార్క్‌నెస్ నుంచి వచ్చే పవర్ ఏంటిది? అసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావురా? అంటే జిన్‌వు ఉండి, అదొక ఆర్మర్. నేను డార్క్‌నెస్ యొక్క పవర్‌ని వాడి అది నా ఆర్మర్ కింద వేసుకోగలను. దాన్ని పెద్దగా కూడా చేయగలను. అదే దారుణమైన డార్క్ ఆర్మర్. దీన్ని పెద్దగా చేస్తే ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కూడా చూడగలదు. అంటే ఇంక వెంటనే డ్రాగన్ మోనార్క్ గాడుండి, ఏంటి ఆస్ట్రలైజేషనా? అది ఇంపాసిబుల్. నార్మల్‌గా షాడో మోనార్క్ ఒరిజినల్‌గా చూసుకుంటే తను ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లైట్‌లో ఒకడు. కాబట్టి తనకి వేరే ఫార్మ్స్ అంటూ ఏమీ లేవు. అదే ఒక ఒరిజినల్ ఫార్మ్. కాబట్టి వీడి యొక్క ఫార్మ్ అనేది ఇంత భయంకరంగా ఎలా ఉంది? ఇలా జరగకూడదు. కొంపదీసి వీడు మృత్యువు యొక్క పవర్‌ని ఎత్తు మీదకి పిలిచాడా? అది ఎలా సాధ్యం? ఇప్పటి వరకు వీడు ఒక హ్యూమనే కదా! అసలు వీడు ఎలా చావు యొక్క పవర్‌ని ఇంతలాన కంట్రోల్ చేయగలుగుతున్నాడు? ఇంక జిన్‌వు కూడా తన యొక్క హ్యాండ్స్‌ని చూసుకొని, ఇది నేనేనా? అని చెప్పి చూస్తే మనోడు ఆ యొక్క ఆర్మర్ ఫార్మ్‌లో అయితే ఉంటాడు. లిటరల్లీ మనోడి యొక్క ఫార్మ్ మాత్రం క్రేజీ లెవెల్‌లో ఉంది భయ్యా! నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా చెప్పండి. ఇంక జిన్‌వు మనసులో అనుకుంటాడు, ఇదేనా
ఒరిజినల్ షాడో మోనార్క్ అయిన యాష్‌బర్న్ నా కోసం విడిచిపెట్టిన ఒక ట్రూ స్ట్రెంగ్త్. దీంతో నా యొక్క బాడీ అండ్ ఆ యొక్క ఎనార్మస్ బాడీ అనేది కంబైన్ అయింది. దాంతో ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అసలు ఊహించని పవర్ అనేది నా లోపల అసలు అంతే లేనట్టుగా ఫ్లో అవుతుంది అని జిన్‌వూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా డ్రాగన్ మోనార్క్ గాడుండి నాకిప్పుడు అర్థమైంది. నువ్వు నీ యొక్క రిలెమ్‌లో ఎంతో టైమ్‌ని స్పెండ్ చేశావు. కానీ ఇక్కడ చూసుకుంటే బతకటం, చావటం మాత్రమే ఉంటుంది. ఇంక మనసులో ఇలా అనుకుంటాడు. సో, అందుకే అన్నమాట షాడో మోనార్క్ అయిన యాష్‌బర్న్ తన యొక్క పవర్‌ని ఇలాంటి యొక్క హ్యూమన్‌కిచ్చాడు. కానీ ఈ యొక్క హ్యూమన్ వాడి యొక్క ఫుల్ పవర్ రాకముందే నాతో ఎగనెస్ట్‌గా ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి నేనిప్పుడు వాడిని చంపాలి. వీడు నాకు చాలా డేంజరస్‌గా కనపడుతున్నాడు అని చెప్పి ఫైర్ బ్రెత్‌నయితే మళ్ళీ యూజ్ చేస్తాడనమాట. జిన్‌వూ యొక్క వెపన్‌ని సమ్మన్ చేసి దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాడనమాట. అది డ్రాగన్ మోనార్క్‌కి తగులుతుంది. ఇంక డ్రాగన్ మోనార్క్ అండ్ జిన్‌వూ అయితే క్లాష్ అవుతారు. సో, యాహ్! అంతే ఈ రోజుకైతే ఈ వీడియో. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. మీకు మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అండ్ అంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.